నమస్తే వెల్కమ్ టు టీటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం హాజరైన మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కృష్ణా జిల్లా ఘంటసాల మండల పరిధిలోని ఘంటసాల పాలెంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ 11 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు అభినందనలు తెలిపిన ఎంపీ ఈటెల కోట ఊరట్ల మండలంలో హోంమంత్రి బంగళపూడి అనిత పర్యటన అనితకు ఘన స్వాగతం పలికిన మహిళలు ఈ నెల 4న ఎల్బీ స్టేడియంలో గ్రామ స్థాయి కాంగ్రెస్ అధ్యక్షుల సభ పాల్గొననున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి శ్రీవారి గర్భాలయ నమూనాలతో విశాఖ హైవే వద్ద హోటల్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటున్న జనసేన నేత కిరణ్ రాయల్ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు కృష్ణా జిల్లా ఘంటసాల మండల పరిధిలోని ఘంటసాల పాలెంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు దేవి ప్రసాద్ పేర్కొన్నారు. ఘంటసాల పాలెంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఇక బుద్ధుని చారిత్రక ఆధారాలు ఉన్న ఈ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. 11 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను అభినందించారు. కొన్ని వందల విగ్రహాల్ని నేను ఆవిష్కరించాను. కానీ ఇవాళ ఈ గ్రామంలో ఈ విగ్రహం ఆవిష్కరణ ప్రత్యేకమైనదిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా కన్ఫ్లిక్ట్గా ఉన్నారు, ఐక్యంగా ఉన్నారు. మరి ఘనమైనటువంటి ఆదరణ ఇచ్చారు, ఘనమైనటువంటి మరి ర్యాలీతో తీసుకుని వచ్చారు, మరి తిప్పారు. గ్రామ ప్రజలు మహిళలు అందరూ కూడా మరి నేరాజనాలు పలుకుతూ ఇక్కడ మరి విగ్రహావిష్కరణలో మరి విశేషంగా పాల్గొని మీరందరూ కూడా మహనీయుడి యొక్క విగ్రహాన్ని మరి ఇక్కడ స్థాపింపు చేసుకోవడానికి అవకాశం ఇచ్చేటట్టుగా మీరు కృషి చేశారు. కాబట్టి ఈ విగ్రహ కమిటీ వారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విగ్రహానికి డబ్బులు ఇచ్చినటువంటి విగ్రహదాత గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ విగ్రహానికి స్థలాన్ని ఇచ్చినటువంటి స్థలదాతకి నా యొక్క మనందరి ఆమోద యోగంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావుకి శుభాకాంక్షలని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మనందరి కర్తవ్యం యావత్ తెలంగాణ జాతి మన పట్ల ఏం కోరుకుంటుందో కిషన్ రెడ్డి సవివరంగా చెప్పారు. దానిని సాధించే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త నాయకుల మీద ఉంది. రామచంద్రరావు నాకంటే చాలా పెద్దవారు, కానీ నాకు ఆయనకు చాలా రోజుల నుంచి మంచి స్నేహం ఉంది. మా అన్నతో పాటు వెళ్ళినప్పుడల్లా ఆయనను కలిసేవాణ్ణి. చదువుకునేటప్పుడు కూడా విద్యార్థి సంఘంలో పనిచేశాం. 35 ఏళ్లుగా ఆయన్ను దగ్గర నుంచి చూసాం. సౌమ్యుడు, కమిట్మెంట్ ఉన్న కార్యకర్త, అనేక విషయాల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు. శాసన మండలిలో మేము మంత్రులుగా ఉన్నప్పుడు బీజేపీ నుంచి ఒక్కరే ఎమ్మెల్సీగా ఉన్నా ఆయన నిర్వహించిన పాత్ర
ఎంత గొప్పగా ఉండేదో అని అనేకసార్లు ప్రశంసించాం. కార్యకర్తల నమ్మకాన్ని నడిపించడంలో తప్పకుండా ముందు భాగంలో ఉంటారని, మేమందరము సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. ఎంతో కష్టపడి అంకిత భావంతో అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకరు ఉండండి, దయచేసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకరు కూర్చోండి. ఈ యొక్క సభ్యత్వ సేకరణ మిగతా వాళ్ళ పార్టీల లాగా మనం ఇంట్లో కూర్చొని చేయడానికి వీలు. ఎవరైతే సభ్యుడిగా చేరుతాడో వారి ఇంటికి వెళ్లి వాళ్ళ యొక్క ఫోన్ ద్వారానే ఈరోజు సభ్యులుగా చేర్పించేటువంటి ప్రక్రియ, ఒక ఆన్లైన్ మెంబర్షిప్. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, పెద్దలు లక్ష్మణన్న, గౌరవ పార్లమెంట్ సభ్యులు అరుణక్క, విశ్వేశ్వరరెడ్డి గారు, నగేష్ గారు, అసెంబ్లీలో మన ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు, కౌన్సిల్లో మన ఫ్లోర్ లీడర్ ఈవెన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, వేదిక మీదటువంటి పెద్దలకు, ఈరోజే మనందరి ఆమోదంతో మన పార్టీ ఎన్నిక కాబడ్డ గౌరవ పెద్దలు మన అధ్యక్షులు రామచంద్రరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోట ఊరట్ల మండలంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. హోంమంత్రికి బాపిరాజు, కొత్తపల్లి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు అడుగడుగున హారతులతో స్వాగతం పలికారు. తర్వాత మంత్రి బీకేపల్లిలో శ్రీ అభయాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీకేపల్లి గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేశారు. ఎంజీఎన్ఆర్, ఈజీఎస్ నిధులతో రోడ్డు, కాల్వలను ప్రారంభించారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, బీకేపల్లి అభివృద్ధి కోసం సర్పంచ్ లింగం నాయుడు ఎంతో కృషి చేస్తున్నారు. తన సొంత నిధులతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్డీఏ పాలనలో గ్రామ సర్పంచులకు పునర్జీవం వచ్చింది. 1వ తేదీ ఉదయమే ఇంటింటికి పింఛన్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో పెన్షన్ పేరుతో ఏం చేశారో ప్రజలకు తెలుసని అన్నారు. అది వాడొద్దు. హాస్టల్స్ లో కూడా శనభయం ఇంకా బాగుంది. ఆడపిల్లలు కదా, సీసీ కెమెరాస్ లేవా మీకు ఇక్కడ? అరే మీరు 4 ఫోటోలు నాకు నేనే నిర్మించాను. మీరెవరు నాకు ప్రెగ్నెంట్ అవ్వడానికి రాదు. నా బాధ్యత మీరందరూ శుభ్రంగా ఉంటారు, మీకు సెక్యూర్గా ఉండాలి. వచ్చి మాట్లాడితే తెద్దాం అనుకుని వచ్చి ఎప్పుడు మాట్లాడలేదు. జస్ట్ బండి వేసుకుని అలా తిరుగుతూ హార్న్ కొడతారు. వచ్చింది కోట్లే 7కి, నో అరగంట అయింది, ఆవిడ లేదు. కనుక్కోవడం ఏంటమ్మా? పనిష్మెంట్ కాల్ఫర్ చేయండి. సీసీ కెమెరాస్ లేవేంటి కనీసం గర్ల్స్ హాస్టల్ దగ్గర? మీరు ఇమీడియట్గా రేపు ఒకసారి వచ్చి విజిట్ చేసి సీసీ కెమెరాలు పెట్టించండి. ఇక్కడ మెనూ కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళట్లేదు పిల్లలకి. ఎంక్వైరీ రాస్తున్నారు, ముందు ఎంక్వైరీ రిపోర్ట్ నాకు పంపించండి. ముందు ఆవిడ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి. 30 మంది, ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు? 44 మంది ఆడపిల్లలను వదిలేసి 5 గంటలకు వెళ్ళిపోయిందంటే ఇవిడ ఏమనుకుంటుంది? నేను ఇక్కడే ఉంటాను, నాకు అన్ని పట్టుకుని రిపోర్ట్ పట్టుకోండి మీరు.
కూరగాయలు బాగాలేదు 50 సంవత్సరాలు ఇల్లు ఓకే సంతోషంగా గడుపుతున్నాను మీ అందరూ దైవాలు మీ అందరూ మేడం మేడం చంద్రబాబు నాయుడు గారి దైవాల మీ అందరూ దైవాలు. మీరు విషయం ఏంటంటే మేము ఎలా చేయగలుగుతున్నామంటే మీరు అందరూ ఓట్లేసి గెలిపించారు కాబట్టి చేయగలుగుతున్నాం. అవునా? భగవంతుడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జూలై 4న ఎల్బీ స్టేడియంలో జరగనున్న గ్రామస్థాయి కాంగ్రెస్ అధ్యక్షుల సభలో పాల్గొంటారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్లో తెలిపారు. గ్రామ శాఖల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు 25,000 మంది ఈ సభకు హాజరవుతారని వెల్లడించారు. ఇక ఫాసిస్ట్ మోడీ పాలనకు వ్యతిరేకంగా ఖర్గే పిలుపు ఇస్తారని చెప్పారు. కేంద్రం 2 మాదిరిగా వ్యవహరిస్తుందని విమర్శించారు. 500 పై చెలుకున్నటువంటి గ్రామ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనం ఢిల్లీ నుంచి గ్రామం వరకు కాంగ్రెస్ సందేశం పోవాలని యావత్ దేశవ్యాప్తంగా మల్లికార్జున ఖర్గే గారు గ్రామ కమిటీ అధ్యక్షుల్ని సంబోధించే కార్యక్రమం పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా హైదరాబాద్ లాల్బాగ్ స్టేడియంలో 3 గంటలకు జరిగే గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గము, రాష్ట్ర కార్యవర్గము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా దాదాపుగా 20 నుంచి 25,000 డెలిగేట్స్ పాల్గొనే ఈ సమావేశం జూన్ 4న 3 గంటలకు ఉంటుంది. ఈ ఏర్పాట్లు పర్యవేక్షణకి ఇక్కడికి వచ్చాం. నాతో పాటు పెద్దల హనుమంతరావు గారు, మంత్రివర్యులు పొన్నం గారు, సిఆరి గారు, ఈ ప్రాంత వాసులు అనిల్ యాదవ్ గారు, శివసేనారెడ్డి మా చైర్మన్ గారు అందరం కూడా ఈ ఏర్పాట్లు పర్యవేక్షణకి వచ్చినాం. ఎలాంటి లోటు లేకుండా అన్ని కూడా ఏర్పాట్లు సక్రమంగా జరిగేందుకు ఇక్కడ చూడటానికి వచ్చాం. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కెంగువ గ్రామంలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన P4 విధానంలో రౌండ్ టేబుల్ ఇండియా 55 లక్షలతో నూతనంగా నిర్మాణం చేపట్టిన ప్రాథమికోన్నత పాఠశాల భవనాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కెంగువలో విద్యార్థులు పడుతున్న బాధలు, ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని తాను ఎలాగైనా వారి సమస్య పరిష్కరించాలనే లక్ష్యంతో రౌండ్ టేబుల్ 77కు చెందిన వ్యక్తులతో మాట్లాడి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ భవనాల నిర్మాణం చేపట్టడం భావితరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆయన మంచి కన్నారో ఏం కన్నారో తెలియదు కానీ మరి ఆయన కష్టం అయితే మాత్రం బాగా ఉంది. ఎందుకంటే ఆయన బాధ ఉంది, ఊరికి ఏదైనా చేసుకోవాలి, ఊరికి బాగా వెనుకబడి ఉన్నాం, మీరు గెలిస్తే ఖచ్చితంగా మాకు మంచి చేస్తారు,
అందులో మొదటగా కెంగు ఉండాలని చెప్పి ఆయన ఎన్నోసార్లు మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు పడుతుందా ఏమవుతుందా పిల్లలకి వర్షాకాలం వస్తే మాకు స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇంటికి తిరిగి సమయంగా. అందరికీ నమస్కారాలు. ఈరోజు గజపతినగరం నియోజకవర్గంలో కెంగు గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ సమస్య సుమారు 20 సంవత్సరాల నుంచి స్కూల్ సమస్య ఉండడం జరిగింది. 60 సంవత్సరాలు ముందు కట్టినటువంటి స్కూళ్ళు చాలా రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు ఎప్పటి నుంచో ఒక స్కూల్ ఉండాలి, ఎందుకంటే పాడుబడిన స్కూలు, చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి స్కూల్ని వెంటనే దాన్ని స్పందించాలని అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఒకే మాటగా వచ్చి నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే దాన్ని సానుకూలంగా ఏ రకంగా, ఎందుకంటే గతంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయాలన్న ఒక ఆలోచనతో వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే మా యువ నాయకులు నారా లోకేష్ గారికి వెంటనే చెప్పడం జరిగింది. అయితే యువ నాయకులు గారు నాకు ఒక మంచి సలహా ఇచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం చాలా నీడ్ ఉంది, స్కూలు వెంటనే కట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఒక 6 నెలలు గవర్నమెంట్ సెటిల్ అవ్వాలి. ఈ లోపల నువ్వు ఏదైనా చేస్తే ఒక రౌండ్ టేబుల్ ద్వారా మీరు దాన్ని సానుకూలంగా చేయండి. రౌండ్ టేబుల్ ఒక లీడ్ ఇవ్వడం జరిగింది. ఆ లీడ్ ప్రాతినిధ్యంతోనే ఈరోజు రౌండ్ టేబుల్ నేను అప్రోచ్ అయ్యి ఈ స్కూల్ని చాలా వేగవంతంగా సుమారు 4 నెలల్లో ఈ స్కూల్ వెంటనే కట్టడానికి కూడా మీ కార్యాచరణ చేసి ఈ స్కూల్ ఆపరేషన్స్ కి ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. సిగాచి పరిశ్రమ ప్రమాద బాధితులకు ₹1 కోటి పరిహారం ఇప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు ఉచిత చికిత్స, పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకు కారణమైన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. कितने दिन से काम कर 3 महीने कितने बजे ड्यूटी को गया तो अंदर जाते ही ऐसा हो गया, थोड़ा टाइम लगा, अचानक हो गया। याद है सब कुछ, परिवार के लोग को ये इधर कोई भी परिवार के नहीं, तो परिवार को पता लगा आपको ऐसा हो गया, मार लग गया उनको। अच्छा बोलो क्या हुआ? परिवार का नंबर है कुछ बोलने के लिए? ఫ్రెండ్స్ ఇలా ఫ్యామిలీ ఏదంటే డీటెయిల్ తీసుకొని ఇంటిమేట్ చేయండి. రైట్. Yes sir. Take his family details. Yes sir. Intimate to that. Yes sir. All the mobile numbers are recorded sir. విశాఖ హైవే వద్ద రాయుడు మిలిటరీ హోటల్ను శ్రీవారి గర్భాలయ నమూనాతో ఏర్పాటు చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా విజయాలతో పాటు బంగారు వాకిలి, కులశేఖర పడిలను పోలిన నిర్మాణాన్ని హోటల్కు వినియోగిస్తున్నట్టు కిరణ్ రాయల్ టీటీడీ ఈవో చైర్మన్కు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు సిద్ధమని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా విజిలెన్స్ స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. జగంపేట మండలం మల్లెపల్లిలో ఇటీవల ఓ నాన్ వెజ్ రెస్టారెంట్ వివాదానికి కారణమైంది. తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలిన నిర్మాణ శైలిలో వెంకటేశ్వర స్వామి చిత్రాలతో అలంకరించి మాంసాహారం వడ్డించడంపై జనసేన నేత కిరణ్ రాయల్ సోమవారం తీవ్రంగా స్పందించారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందంటూ టీటీడీ ఈవోకు ఫిర్యాదు చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు మీ దగ్గర ఫుడ్ ఎంత బాగుందో అంతకు మించి మీ వెంకటేశ్వర స్వామి ఇంకా బాగున్నారని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. కొత్త అధ్యక్షుడికి రాష్ట్ర బాధ్యతలను కిషన్ రెడ్డి అప్పగించారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఏకగ్రీవ ఎన్నిక అనంతరం శోభా ఆశీర్వాదం తీసుకున్నారు రామచంద్రరావు. ఈ యొక్క సభ్యత్వ సేకరణ మిగతా వాళ్ళ పార్టీలలాగా మనం ఇంట్లో కూర్చొని చేయడానికి వీల్లేదు. ఎవరైతే సభ్యుడిగా చేరుతాడో వారింటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఫోన్ ద్వారానే ఈరోజు సభ్యులుగా చేర్పించేటువంటి ప్రక్రియ, ఒక ఆన్లైన్ మెంబర్షిప్ మన పార్టీ తరఫున చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మండల కమిటీలకు కూడా పోలింగ్ బూత్ కమిటీలకు కూడా మనము ఈరోజు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవలో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను గమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నామినేషన్ వేసేందుకు వచ్చిన గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ను కలిసి అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు ఆసక్తి చూపారు. దానికి అభయ్ పాటిల్ సానుకూలంగా స్పందించి ఎన్నిక ప్రక్రియను పాటిస్తూ నామినేషన్ వేయవచ్చు అని సూచించారు. అనంతరం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నికల వంశీకురాలు శోభా కరంద్లాజేని కలిసిన రాజాసింగ్ కేవలం 3 రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ప్రతిపాదనతో కూడిన నామినేషన్ పత్రం వారికి అందజేయగా ఎన్నిక నియమావళి ప్రక్రియ ప్రకారం అధ్యక్ష పదవి ఎన్నికలో నామినేషన్ వేసేందుకు 10 మంది కౌన్సిల్ సభ్యుల సంతకాలతో కూడిన ప్రతిపాదన అవసరమని వారికి వివరించారు. 10 మంది కౌన్సిల్ సభ్యుల సంతకాలతో కూడిన ప్రతిపాదనతో మరో నామినేషన్ పత్రం తీసుకురావాల్సిందిగా వివరించగా రాజాసింగ్ పార్టీ ఆఫీసు నుంచి వెళ్లిపోయి బీజేపీ తన నామినేషన్ను స్వీకరించలేదని అబద్ధాలు చెప్పడం సరికాదని అన్నారు. రాణి రుద్రమ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి. తోటి వారి సంతకాలతోటి నామినేషన్ పత్రం ఇస్తే మాత్రమే ఆ నామినేషన్ పత్రం అనేటువంటిది చెల్లుబాటు అవుతుంది. అయితే శోభా కరంద్లాజే గారు చాలా స్పష్టంగా చెప్పినారు, 10 మంది సభ్యులు లేని పక్షంలో మీ నామినేషన్ పత్రం చెల్లుబాటు కాదు, మీరు 10 మంది సభ్యులతోటి సంతకాలు చేయించి నామినేషన్ని ఫైల్ చేయండి అని చెప్పారు. చెప్తే వారు బయటకు వచ్చి సంతకం చేయడానికి 10 మంది సభ్యులు లేకపోవడంతో వారు ఉల్టా పార్టీని బదనాం చేసుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా, పార్టీ వారికి నామినేషన్ వేసేటటువంటి అవకాశం లేదని చెప్పి అబాండాలు వేయడం జరుగుతోంది. తిరుమలలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం కాలినడకన పాదయాత్రగా వచ్చి తలనీలాలు సమర్పించారు. స్వామివారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ సపోర్టుతో రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి వైపు అడుగులేస్తుంది. రాయలసీమలో నీరు పారించాలని సీఎం కృషి చేస్తున్నారు. పోలవరం మడకచర్ల ప్రాజెక్టు పూర్తి కావడానికి స్వామివారి ఆశీస్సులు కావాలని కోరుకున్నానని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పేలుడు ఘటనలో 37కి మృతుల సంఖ్య చేరింది. మరో 35 మంది గాయపడగా వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇంకా లభించని 27 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.